రైతులు నిజంగా తిరగబడి న్యాయ పోరాటం చేయగలిగితే ఏదైనా సాధించవచ్చు. వాళ్ళ భూముల్ని అడ్డదిడ్డంగా ప్రభుత్వాలు లాక్కేసుకుని ఎవరికో చీఫ్ అండ్ బెస్ట్‌కి ఇచ్చేస్తుంటే సహించాల్సిన అవసరం లేదన్నటువంటి నిజాన్ని ఓ రైతు పోరాటంతో నిరూపించి సాధించి చూపించాడు. ఓ రైతు 20 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాడు. 2004లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం దిగిపోయే ముందనమాట. కర్నూలు జిల్లా సీబెనగల్ మండలంలోని కృష్ణదొడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి గుండ్రేవులు గ్రామ పరిధిలోని ఎంజీ జయరామరెడ్డికి చెందిన 1.85 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరాకు 40,000 చెల్లిస్తామని రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యప్రకాష్ ప్రకటించారు. పరిహారం చాలా తక్కువ ఉండడంతో రైతు కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ కోర్టును ఆశ్రయించారు. ఈలోపు గవర్నమెంట్ దిగిపోయింది. న్యాయస్థానం రైతు భూమికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పు చెప్పింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మరి ఆ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందంటే ఇవ్వలేదు. ఏళ్ల తరబడి రైతు అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం దక్కలేదు. చివరికి తమ భూమిని స్వాధీనం చేసుకున్న ఆర్డీఓ మీద రైతు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ దాఖలు చేశారు. అయినా చలనం లేదు. చివరికి కర్నూలు నగరంలోని బి క్యాంప్లో విజ్ఞాన మందిరం సమీపంలోని బి/బి 205 నెంబర్ గల ప్రభుత్వ భవనాన్ని వేలం వేసి తనకు రావాల్సిన మొత్తం ఇప్పించాలని కోర్టుకి అడిగారు. ఈ మేరకు ఇటీవల కోర్టే పత్రిక ప్రకటించి మరి వేలంపాట నిర్వహించింది. దీంతో సదరు ప్రభుత్వ భవనాన్ని 45 లక్షలకి వేలంపాటలో బాధితులైతే దక్కించుకున్నాడు. రైతుకు ప్రభుత్వం ఇప్పటికే 12.5 లక్షల బకాయి ఉండటం ఆ మొత్తం మినహాయించి మిగిలింది నెల 26న చెల్లించి ప్రభుత్వ భవనం స్వాధీనం చేసేందుకు రైతు సిద్ధమవుతున్నాడు. ఇది సక్సెస్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ తిరగబడచ్చు.